दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। పెద్దలందరికీ నమస్కారం. నిరంతరము రామనామాన్ని మననం చేసుకుంటూ రాముని రూపాన్ని ధ్యానంలో నిలుపుకుంటూ రామ కథామృతమైనటువంటి ఆ రామాయణాన్ని వింటూ గడుపుతూ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. వైదేహీ నామ నిత్యమననం ధ్యానం చ కుర్యాం సదా సీతావల్లభ నీలనీరదతనుం పశ్యేయమాహ్లాదదాం రాజా రామకథామృతం చ శృణుయాం అశ్రాంతమానందదం బ్రహ్మానందరసానుభూతిరతులం లేభే కృపాయా ప్రభో. కావ్యానందం బ్రహ్మానంద సదృశం, బ్రహ్మానంద సబ్రహ్మచారి అంటారు. బ్రహ్మానందానికి ఒక మెట్టు కొంచెం తక్కువగా ఉంటుంది అంతే కావ్యానందం. అందులో అత్యుత్తమమైనటువంటి కావ్యమైనటువంటి రామాయణ కావ్యంలోని అందాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇంకా చెప్పవలసిందే ఉంది. అది సాక్షాత్ బ్రహ్మానందమే అందులో ఉన్నది. మనం వాల్మీకి రాసినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో ఒక్కొక్క శ్లోకాన్ని పరామర్శ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. అందులో కిష్కింధకాండలో మనం 26వ సర్గను పూర్తి చేసుకుని కిందటిసారి 27వ సర్గలోకి మనం వెళ్ళవలసి ఉన్నది. ఈసారి 27, 28 సర్గల యొక్క గొప్పదనం ఏమిటి అంటే చాలామంది పండితులు కానీ పెద్దలు కానీ ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వాటి గురించి చెప్పరు. అది వాటి యొక్క ప్రత్యేకత. కారణం ఏమిటి అంటే అందులో నడుస్తున్నటువంటి కథ పెద్దగా ఉండదు. కథాగమనం కోసం అయితే ఈ 2 సర్గల్ని పెద్దగా పట్టించుకోకపోయినా పర్వాలేదు. కారణం ఏమిటి అంటే ఇక్కడ వర్ణన ప్రధానమైనటువంటి సర్గలు ఈ 2 కూడా. అక్కడ కిష్కింధానయనంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఉన్నటువంటి ఆ ప్రశ్రవణగిరి, ఆ పర్వతం అయితే ఏదైతే ఉందో అది ఎలా ఉన్నది చెప్పడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వర్షకాల సంబంధమైనటువంటి వర్ణనలు చేయడం, రామచంద్రమూర్తి యొక్క విరహం ఏ రకంగా ఉన్నది చెప్పడం, వీటితోటి ఈ 2 సర్గలు గడిచిపోతాయి, పెద్ద పెద్ద సర్గలు పైగా. కాబట్టి ఇవాళ మనం చెప్పుకోయేటువంటి ఈ 2 సర్గల్లో ఎక్కువగా పెద్ద కథ నడిచిపోతుంది, ఈ రోజు 2 వినకపోతే మన కథలో చాలా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అనుకునేటువంటి అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే ఇందులో మహర్షి అని వాల్మీకిని ఎందుకన్నారో తెలుస్తుంది, మహాకవి అని వాల్మీకిని ఎందుకన్నారో తెలుస్తుంది. భావకవిత్వానికి ప్రాతిపదిక వేసినటువంటి కవి ఆదికవి వాల్మీకి. ఇవాళ మనం భావకవులు అని చెప్పుకుని కవిత్వం ఎలా ఉండాలి అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు కవిత్వం ఎలా ఉండాలో చెప్పినటువంటి కవిత్వ మనకి ఈ 2 సర్గల్లో మనకు కనపడుతుంది. వాటిల్లో మనం కాబట్టి మరీ ఎక్కువ సమయాన్ని కేటాయించక్కర్లేదు ప్రతి శ్లోకానికి. కానీ ప్రతి శ్లోకంలోనే అందాన్ని కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే ఇవాళ 2-2.5 సర్గలు పూర్తి చేసుకుంటే ఇవాళ మన యొక్క ప్రణాళిక పూర్తి అయినట్లుగానే నేను భావిస్తాను. కాబట్టి
నేరుగా మన సప్తవింశ సర్గలో ప్రవేశిస్తున్నాం. డాక్టర్ గారు ఇది కొంచెం సెంటర్ కూర్చోండి, అది క్రాస్ వస్తుందండి బాగా. మీరు అయ్యా మీరు కొంచెం సెంటర్ కూర్చోండి, బాగా క్రాస్ గా ఉన్నారు. అలాగే. ఓకే సార్, ఓకే. కిందటిసారి మనం ఆఖరిగా చెప్పుకున్నది ఏంటంటే, రుమాంచ భార్యాం ప్రతిలభ్య వీర్యవాన్ అవాప రాజ్యం త్రిదశాధిపో యథా. భార్య అయినటువంటి రుమాని పొందినటువంటి సుగ్రీవుడు దేవేంద్రుని వలె రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాడు. మళ్ళీ తన రాజ్యాన్ని కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అనేటువంటిది మనం దాంతో కిందసారి ముగించుకున్నాం. అభిషిక్తే తు సుగ్రీవే ప్రవిష్ఠే వానరే గృహాం ఆజగామ సహ భ్రాత్రా రామ ప్రశ్రవణం గిరిం. మాల్యవంతము అని పేరు కూడా ఉన్నటువంటి ప్రశ్రవణగిరి అనేటువంటి దానికి రామచంద్రమూర్తి సహభ్రాత్ర ఆజగామ సోదరుడైనటువంటి లక్ష్మణస్వామితో కూడి ఆయన రావడం జరిగింది ఇక్కడికి. సుగ్రీవుడికి అభిషిక్తమై వానరులందరూ కూడా వారి యొక్క గుహలోపలికి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మణస్వామితో కూడి రామచంద్రుడు ప్రశ్రవణగిరి మీదకి వచ్చారు. ఇక్కడ శైలము గిరి అనే 2 పదాలు మనకి వినపడుతూ ఉంటాయి. శైలము అంటే శిలానాం సమూహం శైలం, శిలానాం సమూహ, శిలల యొక్క సమూహానికి శైలం అని పేరు. అంటే ముఖ్యంగా రాళ్లతో ఉన్నటువంటి గట్టిదైనటువంటి కొండ, పర్వతము అని అర్థం. ఈ గిరి అనేటువంటి మాటకి మృచ్ఛిలా ఉభయమయం గిరిహి, ఎక్కువగా మట్టి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి. ఈ రెండు ఎక్కువగా కలిసి ఉన్నటువంటి దాన్ని గిరి అంట. ఇది దీనివల్ల నష్టం ఏమిటి అంటే, గిరి ఎక్కువ వాన పడితే గిరి కొండ చర్యల కిందకి జారి పడిపోయేటువంటి అవకాశం. పర్వతాలకి అటువంటి లక్షణం లేదు, కేవలం శిలామయమైనటువంటి కాబట్టి అవి విరగడం పడిపోవడం అనేటువంటివి జరగదు. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి ఉన్నది ఒక పర్వతం కాదు, కానీ మహర్షి దీన్ని శైలం అనేటువంటి మాట కూడా వాడారు ముందు. కాబట్టి ఈ గిరి శైలము అనేటువంటివి పరస్పరము ఒకదానికి ఒకటి వాడినప్పటికీ కూడా అసలర్థం తెలుసుకుంటే మాత్రం గిరి అనేది చిన్న కొండ, శైలం అనేది దానికన్నా కొంచెం పెద్దదైనటువంటి కొండ. అది పూర్తిగా రాళ్లతోటే ఉంటుంది. ఇది మృత్తు శిల ఉభయమయం గిరి, మట్టితోటి రాళ్ళు రెండు కలిసి ఉంటుంది. ఎలా ఉన్నది ఈ పర్వతం, ఎలా ఉన్నది రామచంద్రుడు ఉండేటువంటి పర్వతం? అంతటి మహానుభావుడు రామచంద్రుడు ఉన్నాడు అంటే ఓ పర్వతం మీద, ఆ పర్వతం సామాన్యంగా ఉండదే. దాని గురించి 4 మాటలు చెప్పాలి. చెప్పారు వాల్మీకి మహర్షి. ఏమంటున్నారు ఆయన? శార్దూల మృగ సంఘుష్టం సింహైర్భీమరవైర్భృతం నానా గుల్మలతాగూఢం బహుపాదప సంకులం. పాదపము అంటే వృక్షం, పాదాలతోటి తాగుతుందట. కాబట్టి తన వేళ్లతోటి నీటిని పీల్చి తాగుతుంది కాబట్టి చెట్టుకి పాదపము అని పేరు. అటువంటి అనేకమైనటువంటి వృక్షములతో కూడి ఉన్నది, అనేకమైనటువంటి గొలుమలతోటి లతాలతోటి కూడా కప్పబడిపోయినటువంటిది, సింహములు వంటి జంతువుల చేత భయంకరముగా అరుపులు వినపడుతూ ఉన్నటువంటిది, శార్దూలము మృగములతోటి భూయిష్టమై ఉన్నది. అటువంటి పర్వతం మీద లక్ష్మణస్వామితో సహా రామచంద్రమూర్తి ఆజగామ దాని దగ్గరకు వచ్చారు. ఇంకా ఎవరున్నారు అక్కడ? ఏ జంతువులు ఉన్నాయి? వృక్ష వానర గోపుచ్చై మార్జారైశ్చ నిషేవితం మేఘరాశి నిభం శైలం నిత్యం శుచి జలాశ్రయం. ఇందాక అనుకున్నట్టు ఇక్కడ శైలం అనేటువంటి మాట వాడారు గిరి అన్న దానికి బదులుగా. ఇది వృక్ష వానర గోపుచ్చై మార్జారైశ్చ నిషేవితం. ఇవన్నీ కూడా వానరములో రకరకాల జంతువులు ఉంటాయి. అందులో వృక్షములని, వానరములని, గోపుచ్చములని, అంటే మనకు కూడా కోతులు, కొండముచ్చులు అని ఇలా రకరకాలుగా చెప్పుకున్నట్లుగా ఈ రకరకములైనటువంటి వానర జాతులతో కూడి ఉన్నది. మార్జారములు అంటే పిల్లులు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నాయట ఆ కొండ మీద. మేఘరాశి నిభం శైలం, ఒక పెద్ద మేఘము, నల్లని మేఘం అక్కడ ఉన్నదా అన్నట్లుగా మహా పర్వతంలాగా ఉన్నటువంటి ఆ శైలం దగ్గర నిత్యం శుచి జలాశ్రయం, ఆ చుట్టుపక్కల నిత్యము కూడా పారుతూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి
తాజా అయినటువంటి నీటి చలములు ప్రవాహములు కూడా అక్కడ ఉన్నాయి. తస్య శైలస్య శిఖరే మహతీ మాయతాంగుహాం ప్రత్యగృహ్ణత వాసార్థం రామ సౌమిత్రిణా సహా. ఆ పర్వతం మీద, ఆ గిరి మీద ఎక్కడ ఉండాలి అని చూసేటప్పటికీ ఆ గిరి శిఖరం మీద మహతీం ఆయతాం గుహాం, చాలా గొప్పదైనటువంటి ఆయతాం, చాలా విశాలమైనటువంటి గుహ ఒకటి ఉన్నదట. అది రామచంద్రమూర్తి ప్రత్యగృహ్ణత వాసార్థం, తాము ఉండవలసినటువంటి ఈ 4 మాసములు అక్కడ గడపవలసి ఉన్నది ఈ చాతుర్మాస దీక్ష కోసమా అన్నట్లుగా దానిని ఎంచుకున్నారు రామచంద్రమూర్తి. కృత్వాచ సమయం సౌమ్య సుగ్రీవేణ సహానఖః కాలయుక్తం మహద్వాక్యం ఉవాచ రఘునందనః వినీతం భ్రాతరం భ్రాత లక్ష్మణం లక్ష్మీవర్ధనం. మహర్షి ఒక హాస్యం కోసం అంటున్నారా ఈ మాట అనిపిస్తుంది. లక్ష్మణ స్వామిని చూసినప్పుడల్లా ఆయన లక్ష్మీవర్ధనం అనేటువంటి మాట వాడుతూ ఉంటారు. ఏమిటయ్యా ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే ఒక గుణపము, ఒక తట్ట, కట్టుకోవడానికి ఒక జతపట్టలు, అవి కూడా కృష్ణాజనములే లేదా చీర కృష్ణాజనాంబరములే. ఒక తలదూకోవడానికి కానీ, ఒక సుగంధ ద్రవ్యాలు కానీ, ఎటువంటి సౌభాగ్యం కానీ భాగ్యం కానీ లేదు. అటువంటి ఆయన్ని లక్ష్మణం లక్ష్మీవర్ధనం, లక్ష్మణస్వామి లక్ష్మణో లక్ష్మీవర్ధన, మహా ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యం ఢిల్లినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఏమిటి ఆయన ఐశ్వర్యం అంటే రామపాద సేవ అనేటువంటి ఐశ్వర్యం ఆయన కలిగినట్టుగా ఇంకెవరికీ కలగదు. కాబట్టి లక్ష్మణుడు అనేటువంటి పేరు సార్థకమైంది అంటే అది పూర్తిగా లక్ష్మణస్వామి విషయంలోనే అయ్యింది. లక్ష్మణుడికి ఆ పేరు సార్థకం. అటువంటి లక్ష్మణుడితోటి వినీతం భ్రాతరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం భ్రాత మహద్వాక్యమువాచ. భ్రాత రఘునందన మహద్వాక్యమువాచ. రఘునందనుడు అయినటువంటి సోదరుడు అయినటువంటి రామచంద్రమూర్తి ఒక గొప్ప మాట చెబుతూ ఉన్నారు. సుగ్రీవుడితోటి ఒప్పందం చేసుకుని ఈ రకంగా ఇక్కడ ఉంటాము, నువ్వు ఈ సుఖములన్నీ అనుభవించాలని పంపించేసిన తరువాత కాలయుక్తం మహద్వాక్యం, ఆ కాలానికి సరిపడినట్లుగా ఎప్పుడు ఏది మాట్లాడాలో రామచంద్రమూర్తికి తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదు మొత్తం రామాయణంలో. బహుశా తెలిస్తే హనుమత్ స్వామికి తెలుసు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి కాలయుక్తమైనటువంటి ఆ కాలానికి తగినటువంటి ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడుతూ ఉన్నారట. ఇయం గిరిగుహారమ్య విశాలాయుక్త మారుత. ఒక చక్రవర్తి కుమారుడు, అంతఃపురంలో ఉన్నటువంటి వారు, ఆ అంశతూలిక తల్పాల మీద పడుకునేటువంటి వారు ఇవాళ ఒక చిన్ని గుహలో పగలనక రాత్రనక అక్కడ తలదాచుకోవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు లక్ష్మణస్వామితో చెబుతూ ఉన్నారు, ఎంత బాగుందో చూసావయ్యా ఈ గుహ లక్ష్మణ. మళ్ళీ మాట్లాడడానికి లేదు లక్ష్మణస్వామి. ఏమంటున్నారు ఆయన, ఇయం గిరి గుహారమ్య, చాలా రమ్యంగా ఉందయ్యా. విశాల, ఎంత విశాలంగా ఉంది చూడు, మనం ఉన్నవాళ్ళం ఇద్దరమే. చాలా విశాలమైనటువంటి గుహ. యుక్త మారుత, బాగా కొండ శిఖరం మీద ఉన్నాం కాబట్టి ఎక్కువ గాలి వచ్చేసి మన కింద పడేసేంతటి గాలి కాదు, గాలి లేక ఉక్కపోయేటువంటి పరిస్థితి కాదు. యుక్త మారుత, ఎంత అవసరమో అంత గాలి వీస్తూ ఉన్నది. అస్యాం వసావ సౌమిత్రే వర్షరాత్ర వరిందమా. వర్షరాత్రం, ఈ వర్షాకాలపు రాత్రులు అన్నీ, వర్షాకాలపు రాత్రులు అనే సమూహాన్ని అరిందమా, ఓ శత్రుంజయుడైనటువంటి లక్ష్మణ, అస్యాం వసావ, మనం ఇందులోనే నివసిద్దాము, ఉందాము. గిరిశృంగమిదం రమ్యం ఉన్నతం పార్థివాత్మజ శ్వేతాభికృష్ణ తామ్రాభి శిలాభిరుపశోభితం. ఈ కొండ శిఖరం చూసావా ఎంత అందంగా ఉన్నదో, ఎంత ఉన్నతంగా ఉన్నదో చూసావా ఓ పార్థివాత్మజ, మహారాజు యొక్క కుమారుడైనటువంటి ఓ లక్ష్మణ, ఈ గిరిశృంగం ఎంత బాగుందో చూడవయ్యా. తెల్లనైనటువంటి నల్లనైనటువంటి తామ్రవర్ణములో ఉన్నటువంటి శిలలన్నీ కూడా ఈ శిఖరం మీద కనపడుతూ ఉన్నాయి సుమా. నానాధాతు సమాకీర్ణం దరీ నిర్జర శోభితం. వీటికి రంగులన్నీ ఎలా వస్తాయంటే కొండల మీద ఉన్నటువంటి రాళ్ళకి అందులో ఉండేటువంటి ధాతువుల కారణంగా వస్తాయి.
కాబట్టి నానాధాతు సమాకీర్ణం, అనేకమైనటువంటి ధాతువులతో కూడి ఉన్నటువంటి శిలలు కలిగినటువంటిది. దరీ నిర్ఝర శోభితం, ప్రవాహం ఉండేటువంటి చిన్న చిన్న ప్రవాహములు కలిగినటువంటి నీటి ప్రవాహములు కలిగినటువంటి దానివల్ల శోభనముగా ఉన్నటువంటి ఈ కొండ శిఖరాన్ని చూసావా నువ్వు? వివిధై వృక్షషండైశ్చ చారు చిత్రలతాభృతం, మనోహరమైనటువంటి విచిత్రమైనటువంటి లతలన్నీ కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. రకరకములైనటువంటి వృక్షముల యొక్క సమూహములు మనకి కనబడుతూ ఉన్నాయి. నానా విహగ సంఘుష్టం మయూర రవనాదితం, అనేకమైనటువంటి విహగ సంఘుష్టం. విహగము అంటే అంటే ఆకాశం, విహగము అంటే ఆకాశంలో వెళ్ళేటువంటిది, అంటే పక్షి అని అర్థం. కాబట్టి అనేకమైనటువంటి విహగములతో కూడి ఉన్నటువంటిది మయూర రవనాదితం, మయూరముల యొక్క కేకలు వినపడుతున్నాయి. మయూరం చేసేటువంటి రవానికి కేక అని పేరు. కాబట్టి ఈ కేక అంటే నెమలి అరిచేటువంటి అరుపు. కాబట్టి ఈ నెమలి అరుపులతో కూడి ఉన్నట్టు కనపడుతున్నది. మాలతీ కుందగుల్మైశ్చ సింధువార కురంటకై కదంబార్జున సజ్జైశ్చ పుష్పితైరుపశోభితం, మాలతీ పుష్పములు, కొంద పుష్పములు, వాటి యొక్క గుల్మములు ఉన్నాయి, పొదలున్నాయి. సింధువారములు, కురంటకములు, కదంబములు, అర్జున పుష్పములు, సర్జైశ్చ ఇటువంటి వీటన్నిటితోటి కూడా ఉపశోభితం, రకరకములైనటువంటి రంగురంగులు కలిగినటువంటి అనేక పుష్పములతోటి ప్రకాశిస్తూ ఉన్నది, శోభనముగా ఉన్నది. ఇయంచ నళినీ రమ్యా ఫుల్ల పంకజ మండిత నాతి దూరే గుహాయా నౌ భవిష్యతి నృపాత్మజ, ఈ గుహకి మరీ దూరంగా కాకుండా అతి దగ్గరలోనే, చాలా సమీపంలోనే ఒక కొలను ఉన్నది. ఆ కొలను చాలా రమ్యముగా ఉన్నది. దానిలో వికసించినటువంటి పంకజములతోటి ప్రకాశిస్తూ ఉన్నది. పంకజములు అలంకారముగా కలిగినట్లుగా ఉన్నది ఆ గుహ. ఇది మనం ఉన్నటువంటి గుహకి చాలా సమీపంలోనే ఉన్నదయ్యా. ప్రాగుదక ప్రవణే దేశే గుహా సాధు భవిష్యతి పశ్చాచ్చైవోన్నతా సౌమ్య నివాతేయం భవిష్యతి. రామచంద్రమూర్తికి తెలియని శాస్త్రం కానీ తెలియని విషయం కానీ ఉంటుందా అనిపిస్తుంది. ఆయన ఏం చెప్తున్నారు, ఇక్కడ చూసావయ్యా, ఈ గుహలో తూర్పు నుంచి ఉత్తరం వైపుగా ప్రవహించేటువంటి నీరు కలిగి ఉన్నది. ఇది చాలా మంచి లక్షణము. ఆ రకంగా ఉన్నట్లయితే ద్వారం నైరుతికి అభిముఖంగా ఉండేటట్లుగా ఉన్నది. కాబట్టి తూర్పు నుంచి ఉత్తరం వైపుగా నీరు ప్రవహిస్తున్నది, ద్వారమేమో నైరుతి వైపు ఉన్నది. కాబట్టి ఇప్పుడు తూర్పు నుంచి వచ్చే గాలులు అవన్నీ, వర్షాలన్నీ కూడా గుహ లోపలికి వచ్చాయి, మనల్ని తడిపేసి చలి వచ్చేసేలా చేసాయి. కాబట్టి ఆ రకంగా దీనికి ఒక రక్ష కలుగుతున్నది. దీని యొక్క ఏ దిశలో ఉందో ఆ దిక్కు మనకి చాలా బాగుగా ఉంది. అంతేకాకుండా పశ్చాచ్చైవోన్నతా సౌమ్య నివాతేయం భవిష్యతి, పడమటి వైపు చాలా ఎత్తుగా ఉందయ్యా ఈ శిఖరం. కాబట్టి పడమటి వైపు నుంచి వచ్చే గాలులన్నింటినీ కూడా అది అడ్డం పడుతూ ఉన్నది, మనకి ఎక్కువ చలి వేయకుండా ఉంటుంది అని చెప్పి ఆయన ఆ గుహ యొక్క వాస్తువు గురించి కూడా చెప్పేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. గుహద్వారే చ సౌమిత్రే శిలా సమతలా శుభా శ్లక్ష్ణా చైవ ఆయతా చైవ భిన్నాంజన చయోపమా. నల్లటి కాటుక రంగులో ఉన్నటువంటి ఒక పలచనైనటువంటి, బాగా నునుపుగా ఉన్నటువంటి, సమతలంగా ఉన్నటువంటి ఒక రాయి గుహద్వారం దగ్గర ఉన్నదయ్యా. ఇది చాలా శుభ్రముగా ఉన్నది. ఆయతా చేయవ, చాలా విశాలంగా ఉన్నది, అంటే ఒక అరుగులా ఉన్నది అక్కడ. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ రాయి ఎవరో వేసినటువంటిది కాదు, అక్కడ అలా తయారైంది అంతే. ఆ రాయి, మన గుహ ముందు ఉన్నటువంటి ఈ రాయి చూసావా, నల్లటి రాయి, చాలా చదునుగా ఉన్నది. ఇది కూర్చోవడానికి మనకి పనికొస్తుందయ్యా. మనకి కూర్చోవడానికి కూడా ఆసనం ఏర్పాటు చేసేసినారేమో అన్నట్లుగా చక్కగా ఉన్నది. గిరిశృంగమిదం తాత పశ్య చోత్తరత శుభం భిన్నాంజన చయాకారం అంబోధరమివోత్థితం. కొంచెం ఇటుపక్క జరుగునన్న, ఇటుపక్క జరిగి అటుపక్క చూడు. అటుపక్క చూస్తే నీకు ఆ గిరిశృంగం బాగా కనపడుతుంది. అది ఈ కొండ యొక్క శిఖరం ఏదైతే ఉందో అది
ఉత్తరత శుభం, చాలా చూసిన కొద్దీ కూడా శుభాన్ని ఇస్తూ ఉన్నది, బాగా కనపడుతూ ఉన్నది. భిన్నాంజన చయాకారం అంబోధరమివోత్థితం, బాగా నల్లనైనటువంటి ఒక మేఘం ఉంటే అక్కడ ఎలా ఉందో అలా ఉంటూ ఉన్నది. ఇది కొండ శిఖరమా నల్లని మేఘమా తెలియనట్లుగా ఉన్నది సుమా. దక్షిణశ్యామపి దిశి స్థితం శ్వేతమివాపరం, ఇటు చూడు ఇటు చూడు, ఈ దక్షిణ వైపు చూడు, ఇక్కడ శ్వేతమివాపరం కైలాస శిఖర ప్రఖ్యం నానాధాతు విభూషితం. శ్వేతం అనేటువంటి మాటకి రజతము అనేటువంటి అర్థం కూడా చెప్పారు. కాబట్టి ఇటుపక్క కనుక నువ్వు చూసినట్లయితే దక్షిణ దిక్కు వైపు సాక్షాత్తు కైలాస శిఖరమే ఇక్కడికి వచ్చిందా అన్నట్లుగా, రజతంతో తయారు చేయబడిందా అన్నట్లుగా తెల్లగా మెరిసిపోతున్నదయ్యా ఈ శిఖరం. అంటే ఉత్తర దిక్కులో ఉండవలసినటువంటి కైలాస శిఖరం దక్షిణానికి వచ్చేసిందా అన్నట్లుగా ఇది నానా ధాతు విభూషితం, అనేకమైనటువంటి ధాతువులు కలిగి ఉండడం చేత ఈ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఈ శిఖరం కైలాస శిఖర ప్రఖ్యం, కైలాస శిఖరంలా కనపడుతూ ఉన్నది. ప్రాచీన వాహినీం చైవ నదీం భృశమకర్దమాం గుహాయా పూర్వతః పశ్య త్రికూటే జాహ్నవీమివ. ఎక్కడికి వెళ్ళినా గంగానదిని స్మరించకుండా ఉండడానికి వీల్లేదు భారతీయుడు అన్నవాడు. నిరంతరము గుర్తు రావాల్సిందే. నీరు కనపడితే నీటికి గంగా అనేటువంటి పేరుంది. ఏమీ పేరు వాడకుండా ఒకటి గంగా అనొచ్చు నీటిని, ఏ నీటినైనా ఒక గంగా అనొచ్చు. ఆ రకంగా ఈయన ఏం చెబుతున్నారు, త్రికూట పర్వతం మీద నుంచి జారిపడుతున్నటువంటి గంగానదిగా ఈ గుహకి ముందు భాగంలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. అకర్దమాం, ఏమీ అందులో కర్దమము లేదు, బురద లేదు. చాలా కింద చూస్తే నేలంతా కూడా చక్కగా కనపడుతూ ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలములతోని ప్రవహిస్తున్నటువంటి ఈ నీటిని చూడు. ఇక్కడ ఇంకా చంపకై తిలకై సాలై తమాలై అతిముక్తకై పద్మకై తరళైశ్చైవ అశోకైశ్చైవ శోభితా. రకరకాల పుష్పాలు కనపడుతున్నాయా ఇక్కడ. చంపకములు, తిలకములు, తాళ పుష్పములు, అంటే మద్ది చెట్ల యొక్క పుష్పములు, తమాల వృక్షం యొక్క పుష్పములు, అతి ముక్తకై, ముక్తకములు అంటే పద్మముల వంటి అదొక రకం, పద్మములలో ఒక రకమైనటువంటి పద్మము. పద్మకై పద్మములు, తరళై అశోకై, ఈ రకరకాల ఈ చెట్ల యొక్క పుష్పములన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి చూసావా. వానీరైస్తివిశైశ్చైవ వకుళైః కేతకైర్ద్రవై హింతాలైః తిరిటైః నీపైః వేత్రకైః కృతమాలకైః తీరజైః శోభితా భాతి నానారూపైస్తతస్తతః. ఇది రకరకములైనటువంటి పేర్లు కలిగినటువంటి అనేకములైనటువంటి మొగల పువ్వు దగ్గర నుంచి, బొకళ పువ్వు దగ్గర నుంచి, హింతాల పుష్పముల దగ్గర నుంచి ఇవి రకరకాల పుష్పములతో ఈ తీరమంతా కూడా, ఆ ప్రవహిస్తున్న నదీ తీరమంతా కూడా కనపడుతున్నది. వసనాభరణోపేత ప్రమదేవాభ్యలంకృత. విరహంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఒక మంచి పోలిక తట్టింది. ఈ నది ఎలా ఉందయ్యా అంటే, చక్కగా అలంకరించుకుని రకరకాల పువ్వులు ముడుచుకున్నటువంటి ఒక సుందరమైనటువంటి స్త్రీలా కనపడటం లేదు ఇది అన్నారు ఆయన. తన మనసులో సీతావియోగం అనేటువంటి దుఃఖానికి ఒక చిన్న తెరలేస్తూ ఉన్నది అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడగానే. శతశః పక్షి సంఘైశ్చ నానానాదైర్వినాదిత ఏకైకమనురక్తైశ్చ చక్రవాకైరలంకృత. వందల కొద్దీ పక్షులు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ నానానాదై నినాదిత, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అరుస్తున్నది. అనేక రకములైనటువంటి పక్షి కూతలు మనకు వినపడుతూ ఉన్నాయి. ఒక్కొక్క పక్షి కూత కూడా మనకి మనసుకి రక్తిని కలిగిస్తుంది. అన్నీ కలిపి అన్ని రకాలు ఒక ఒక సంగీతంలో వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో కదా. చక్రవాకములతో కూడి ఉన్నది. చక్రవాక పక్షి మళ్ళీ విరహానికి సంకేతం. చక్రవాక పక్షి ఆడు చక్రవాక పక్షి లేకుండా ఉండలేదట. కాబట్టి జీవితం అంతా కూడా అది ఆడు చక్రవాక పక్షి కోసం నిరీక్షిస్తూనే గడుపుతుంది అని చెప్తూ ఉంటారు. అదొక కవి సమయం. కాబట్టి చక్రవాక పక్షిని కూడా రామచంద్రమూర్తి గుర్తు తెచ్చుకున్నారు ఇక్కడ. అది కనపడింది ఎదురుగుండా. పులినైః అతిరమ్యైశ్చ హంససారస సేవితైః ప్రహసంతీవ భాత్యేషా నారీ సర్వవిభూషిత.
ఈ ఇసుక తిన్నెలు ఉన్నాయే, నది ప్రవహించేదా, నది నీటి పక్కన, ఇవి చాలా రమ్యంగా ఉన్నాయి. హంసలు సారస పక్షులతోటి కూడా కూడి ఉన్నది. ప్రహసంతీవ భాతి ఏషా నారీ సర్వవిభూషిత. వాటిని చూస్తే చాలా అందంగా అలంకరించుకున్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ చిరునవ్వు నవ్వినట్లుగా అనిపించడం లేదు నీకు అని అడిగారు రామచంద్రమూర్తి. క్వచిన్నీలోత్పలచ్ఛన్నా భాతి రక్తోత్పలై క్వచిత్ క్వచిదాభాతి శుక్లైశ్చ దివ్యైః కుముదకుట్మలైః. అక్కడక్కడ నీలోత్పలములు ఉన్నాయి, వాటితో పూర్తిగా కప్పబడిపోయింది. అక్కడక్కడ ఎర్రని కలువ పూలు ఉన్నాయి, వాటితో అదంతా కప్పబడిపోయింది. ఒక చోట నీలం పూలు, ఒక చోట ఎర్రని పూలు. క్వచిదాభాతి శుక్లైశ్చ దివ్యైః కుముదకుట్మలైః. ఇంకో పక్క చూస్తే తెల్లని పద్మములు వికసించి కనపడుతున్నాయి. అంటే పద్మములలో ఉన్నటువంటి అన్ని రకములు కూడా అక్కడ ఉన్నాయి, తెల్లనివి, ఎర్రనివి, నల్లనివి కూడా. పారిప్లవశతైరుష్టా బర్హిణ క్రౌంచనాదిత రమణీయా నదీ సౌమ్య ముని సంఘై నిషేవిత. రమణీయమైనటువంటి నది అనేకమైనటువంటి ముని సంఘములతోటి సేవించబడుతూ ఉన్నది. ఇక్కడ కొంగల యొక్క అరుపులు, పక్షుల యొక్క అరుపులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అస్య చందన వృక్షాణం పంక్తి సురచిత ఇవ. ఎవరో తీసుకొచ్చి వరుసగా పాతేరా వీటిని అన్నట్లుగా వరుసగా ఉన్నటువంటి ఆ చందన వృక్షముల యొక్క పంక్తిని చూడు లక్ష్మణ. కకుభానాంచ దృశ్యంతే మనసే ఓదిత సమం. దిక్కులన్నిటిలో కూడా ఉన్నట్లుగా అంతవరకు వ్యాపించినట్లుగా ఈ చందన వృక్షములు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి. అహోసు రమణీయోయం దేశ శత్రునిషూదన. ఓ శత్రుంజయుడైనటువంటి ఓ లక్ష్మణ, ఇది మిక్కిలి రమణీయమైనటువంటి ప్రదేశం. దృఢం రంశ్యావ సౌమిత్రే సాధ్వత్ర నివసావహై. చక్కగా మనం ఇక్కడ రంశ్యావ, మనం ఆనందిస్తూ ఇక్కడ గడిపేయచ్చు, ఇక్కడే ఉందాం. ఇతశ్చ నాతి దూరే సా కిష్కింధా చిత్రకాననా సుగ్రీవస్య పురీ రమ్యా భవిష్యతి నృపాత్మజ. దూరంగా చూడు, అక్కడ కనపడుతున్నాయి కొన్ని భవనాలు కనపడుతున్నాయి చూడు, అదే కిష్కింధాపురి. ఇక్కడి నుంచి చూస్తే మనకి కిష్కింధాపురి కూడా కనపడుతూ ఉన్నది, దాని యొక్క గోపురములన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అది ఒకప్పుడు వాలిపురి, కానీ ఇప్పుడు సుగ్రీవస్య పురీ రమ్యా. పట్టాభిషేకం అయిపోయి ఉంటుంది ఈ పాటికి, కాబట్టి అది ఇప్పుడు సుగ్రీవపురము మిక్కిలి రమ్యమైనది, అది కనపడుతూ ఉన్నది. గీతవాదిత్ర నిర్ఘోష శ్రూయతే జయతాం వర నర్దతాం వానరాణాంచ మృదంగాడంబరైః సహ. జాగ్రత్తగా విను లక్ష్మణ, నీకు నెమ్మదిగా వినపడుతుంది. వాళ్ళు ఏవో పాటలు పాడుతూ ఉన్నారు, ఏవో నాట్యాలు చేస్తూ ఉన్నారు, మృదంగాది సంగీత వాద్యములను వాడుతూ ఉన్నారు. వానరములన్నీ కూడా నాట్యము చేస్తున్నట్లుగా ఉన్నది, జాగ్రత్తగా వింటున్నావా? లబ్ధ్వా భార్యాం కపివరః ప్రాప్య రాజ్యం సుహృద్భృతః ధ్రువం నందతి సుగ్రీవః సంప్రాప్య మహతీం శ్రియం. చాలా గొప్ప సంపదని పొందినటువంటి వాడై, రాజ్యాన్ని పొందినటువంటి వాడై, ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాడై సుగ్రీవ ధ్రువం నందతి. చాలా సంతోషంగా ఉండి ఉంటాడు మన మిత్రుడైనటువంటి, మన స్నేహితుడైనటువంటి సుగ్రీవుడు. భార్యని కూడా పొందాడు, రాజ్యాన్ని కూడా పొందాడు, కాబట్టి చాలా ఆనందంగా స్నేహితులందరినీ కూడా దగ్గర పెట్టుకున్నాడు. అతనికి ఒంటరితనం లేదు మనలాగా, అతనికి రాజ్యము ఉన్నది, భార్య ఉన్నది, చుట్టుపక్కల ఉన్నటువంటి పరివారము కూడా ఉన్నారు. ఈ మూడు మనకు లేవు, కానీ ఇవన్నిటితోటి చాలా ఆనందంగా సుగ్రీవుడు ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది సుగ్రీవుడు అంతా ఆనందంగా ఉన్నందుకు. ఇత్యుక్త్వా న్యవసత్తత్ర రాఘవః సహ లక్ష్మణః బహుదృశ్యధరీ కుంజే తస్మిన్ ప్రస్రవణే గిరౌ. ఈలాగ మాట్లాడుతూ రామచంద్రమూర్తి లక్ష్మణుడు కూడా అక్కడ ఆ పర్వత శిఖరం మీద ఆ విశాలమైనటువంటి రమ్యమైనటువంటి ఆ గుహలో నివసిస్తూ ఉన్నారు. సుసుఖేపి బహుద్రవ్యే తస్మిన్ హి ధరణీధరే
వసతః తస్య రామస్య రతిరల్పాపి నాభవత్ హృతాం హి భార్యాం స్మరతః ప్రాణేభ్యో హి గరీయసి. ఎంత సుఖంగా ఉన్నా, ఇదివరకు ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా, మొత్తం ధరణీధరం అంతటి తనదైనప్పటికీ కూడా రామచంద్రమూర్తికి సంతోషం మాత్రం లేదు. కొంత విచారముగానే ఉన్నారు ఆయన. కారణం హృతాం హి భార్యాం స్మరతః, దొంగిలింపబడినటువంటి అపహరింపబడినటువంటి తన యొక్క భార్యని గుర్తిస్తూ ఉన్నారు, గురించి చింతిస్తూ ఉన్నారు. ప్రాణేభ్యోపి గరీయసి, తన ప్రాణముల కంటే కూడా గొప్పదైనటువంటి ఆ భార్య గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఉదయాభ్యుదితం దృష్ట్వా శశాంకం చ విశేషతః ఆవివేశనతం నిద్రా నిశాసు శయనం గతః. ఉదయ పర్వతం మించి చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. చంద్రోదయం అయ్యేటువంటి సమయం అయ్యింది. నెమ్మదిగా చంద్రుడు పైకి లేచి కనపడుతూ ఉన్నాడు. కానీ అంత ప్రశాంతమైనటువంటి రాత్రిలో చంద్రుడిని కూడా చూస్తూ ఆహ్లాదాన్ని పొందవలసినటువంటి సమయంలో, హాయిగా నిద్రపట్టవలసినటువంటి సమయంలో నతం నిద్రా నిశాసు శయ ఆవివేశ, శయనంగతం, మంచం మీద పడుకున్నట్లయితే పడుకుంటున్నారు కానీ నిద్ర మాత్రం పట్టడం లేదట రామచంద్రమూర్తికి, అంతటి ఆహ్లాదకరమైనటువంటి చంద్రోదయం అవుతున్నప్పటికీ కూడా. తత్సముత్థేన శోకేన బాష్పోపహత చేతసం తం శోచమానం కాకుత్సం నిత్యం శోకపరాయణం తుల్య దుఃఖో అబ్రవీత్ భ్రాత లక్ష్మణో అనునయన్ వచః. రామచంద్రమూర్తికి నీతులు చెప్పని వాళ్ళు, ఆయన ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అసలు మొత్తం రామాయణంలో. కనపడిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు రామచంద్రమూర్తికి తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పి, అదేమిటే అలా ఉన్నావు, ఇలా ఉండొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని చెప్పిన వాళ్ళే. ఆఖరికి సారథి అయినటువంటి మాతలి దగ్గర నుంచి, అదేమిటయ్యా రామచంద్ర అలా యుద్ధం చేస్తున్నాడు, సరిగ్గా యుద్ధం చేయన్నాడు, రావణాసురుడితో యుద్ధం చేశాడు. ఒక చిన్న సారథి అయినటువంటి వాడు కూడా రామచంద్రమూర్తికి సలహా చెప్పడానికి ఏమీ సంకోచించడు. ఆ సలహాన్ని ఆయన ప్రేమతో స్వీకరించేటువంటి స్వభావం ఉంది కాబట్టి. ఇప్పుడు లక్ష్మణస్వామి తనకంటే పెద్ద అయినటువంటి తన అన్నగారు అయినటువంటి తాను దైవంగా భావించినటువంటి అన్నగారికి ఒక మాట చెప్తున్నారు. ఎందుకని? శోకేన బాష్పోపహత చేతసం శోచమానం నిత్యం శోకపరాయణం. నిరంతరము శోకంతో ఉండి, నిరంతరము ప్రాణేభ్యోపి గరీయసేనటువంటి భార్య గురించే దుఃఖిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి తోటి తుల్య దుఃఖ లక్ష్మణ భ్రాత, ఆయన యొక్క సోదరుడైనటువంటి అంతే దుఃఖం తనకి కూడా ఉన్నటువంటి సీతమ్మ విషయంలోనూ రామచంద్రమూర్తికి ఎంత దుఃఖమో లక్ష్మణస్వామికి అంతే దుఃఖం. లక్ష్మణస్వామికి కూడా రామచంద్రమూర్తి వలె భారీ దూరంగానే ఉంది. లక్ష్మణస్వామి కూడా రాజ్యం కానీ మరొకటి కానీ ఏమీ లేవు. అయినప్పటికీ అటువంటి తుల్య దుఃఖం, సమానమైనటువంటి దుఃఖం కలిగినటువంటి లక్ష్మణస్వామి ఓదారుస్తూ పలుకుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఏమని? అలం వీర వ్యధాం గత్వా నత్వం శోచితుమర్హసి. ఏమిటయ్యా రామచంద్ర, ఎప్పుడు చూసినా సీత 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 అంటూ ఆ దుఃఖంలో అలా ఉన్నావు. రాత్రి సరిగా నిద్రపోవటం లేదు, సరిగా తిండి తినటం లేదు, నిరంతరము సీతాధ్యానం తప్ప ఇంకోటి కనపడటం లేదు. అది అలం వీరా చాలిక, ఇక దుఃఖించింది చాలు. వ్యధాం గత్వా నత్వం శోచితుమర్హసి, నిరంతరము వ్యధతోటి నువ్వు బాధపడడం సరియైనది కాదు. శోచతో వ్యవసీదంతి సర్వార్థ విదితం హితే. సృష్టిలో ఎవరైనా సరే చక్కటి కార్యక్రమం చేయాలి, విజయంగా చేయాలి, విజయాన్ని సాధించాలి అనుకున్నటువంటి వాడికి ఈ దుఃఖం అనేది అడ్డంకిగా నిలుస్తుందయ్యా. దీనివల్ల విజయం బదులు అపజయం కలుగుతుంది తను చేసే ప్రయత్నాల్లో. కాబట్టి దుఃఖాన్ని ఎప్పుడూ కూడా ప్రయత్నశీలుడైనటువంటి వాడు దగ్గరికి రానివ్వడానికి లేదు. భవాన్ క్రియాపరో లోకే, నీకంటే క్రియాపరుడు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? నీకుంటే దక్షత కలిగినటువంటి వాడు ఎవడున్నాడు? సమస్త కార్యములు నిర్వహించేటువంటి తాహత కలిగినటువంటి వాడు ఎవడున్నాడు? రామస్య అక్లిష్ట కర్మణ, ఏ పని చేయడానికి కూడా నీకు క్లిష్టం లేదు, నీకు ఎటువంటి బాధ లేదు, చాలా సులువుగా దేన్నైనా సాధించగలవాడు నువ్వు. భవాన్ క్రియాపరో లోకే భవాన్ దైవపరాయణ.
నువ్వు దైవపరాయణుడివి, సాక్షాత్తు పరదైవతాము, నువ్వు నీవే దైవము. ఆస్తికో ధర్మశీలశ్చ వ్యవసాయీ చ రాఘవ. నువ్వు ఆస్తికుడవు. మనం చేసేది కాదు, మనం ఇవాళ అనుభవిస్తున్నది మనంత ముందు చేసిన కర్మ ఫలితంగా అనుభవిస్తున్నావు అని నువ్వే చాలామందికి బోధ చేశావు. రామగీత అని పేరు పెట్టుకుని అటు భరతుడికి అయితే చెప్పావు, తర్వాత తారాదేవికి అయితే నువ్వు తెగ బోధించావు. అటువంటి వాడవు నువ్వు. ఆస్తికుడు అయ్యండి, శాస్త్రాల మీద గురువుల మీద నమ్మకం కలిగి ఉన్నటువంటి వాడవై ధర్మశీలశ్చ. పోనీ ఎప్పుడు అధర్మం చేసావంటే లేదు, నిరంతరము ధర్మమే చేశాడు. ధర్మం చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా నామశీలతి, అతడు లోటుని పొందడు, ఎప్పుడు కూడా నాశనాన్ని పొందడు. వ్యవసాయీచ. పోనంతా దైవం మీద పెట్టేశానండి, నా కర్మ ఎలా ఉంటే జరుగుతుంది అనుకునేవాడివా కాదు. వ్యవసాయి, ప్రయత్నశీలుడవు. తన స్వప్రయత్నాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టి పరమాత్మ మీద నువ్వు భారాన్ని వేయడానికి లేదు. నీ ప్రయత్నం చేస్తూ పరమాత్మ మీద భారాన్ని వేయాలి. కాబట్టి నువ్వు సమర్థుడవై ఉండి, ఆస్తికుడవై ఉండి, ధర్మశీలుడవై ఉండి, ప్రయత్నశీలుడవై ఉండి ఈ రకంగా దుఃఖించడం అవసరం లేదు. నువ్వు దైవపరాయణ, దైవమే పరము అనేటువంటి నమ్మినటువంటి వాడవు నువ్వు. నహి అవ్యవస్థిత శత్రుం రాక్షసం తం విశేషతః సమర్థస్త్వం రణే హంతుం విక్రమైః జిహ్మకారిణం. నువ్వు ఇలాగ మనస్సును కనుక అవ్యవస్థితంగా ఉంచుకున్నట్లయితే, సరైనటువంటి ఆలోచన చేసేటువంటి స్థితి లేకుండా అవ్యవస్థిత చిత్తుడవై కనుక నువ్వు ఉన్నట్లయితే, రాక్షసుడైనటువంటి శత్రువైనటువంటి మోసం చేసి సీతమ్మని ఎత్తుకుపోయినటువంటి ఆ రావణాసురుణ్ణి రణే హంతుం, యుద్ధంలో జయించడం నీకు చాలా కష్టమైపోతుంది సుమా. అంటే ఏదైనా ప్రయత్నం చేసి ఒక పని చేయాలి అంటే మనస్సు ముందు ప్రశాంతంగా ఉండాలి. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు, అస్తవ్యస్తమైనటువంటి చిత్తంతో ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి పని సఫలీకృతం కాదు. కాబట్టి ఇప్పుడు నీ ముందు ఒక అద్భుతమైనటువంటి చేయవలసినటువంటి కార్యక్రమం ఒకటి ఉన్నది. ఎక్కడున్నాడో వాడు పెట్టి పట్టుకోవాలి. పట్టుకుని వాడికి తగిన బుద్ధి చెప్పి మళ్ళీ సీతమ్మ నువ్వు తెచ్చుకోవాలి. దీనికోసం నువ్వు అవ్యవస్థిత చిత్తుడవై ఉంటే కుదరదు రామచంద్ర. సమున్మూలయ శోకం త్వం వ్యవసాయం స్థిరం కురు. నువ్వు శోకాన్ని సమోన్మూలంగా నాశనం చేసేయి, తీసేయి. పూర్తిగా శోకం లేకుండా ఉండు, సంతోషంగా ఉండు. రాబోయే కాలం చాలా శుభోదర్కమైనటువంటిది, మంచి జరగబోతుంది అనేటువంటి నమ్మకంతో ఉండాలి తప్ప నువ్వు శోకాన్ని పూర్తిగా ఇప్పుడే తొలగించాలి, తుడిచిపెట్టేసేయి. వ్యవసాయం స్థిరం కురు. నీ ప్రయత్నం ఏం చేద్దాం అనుకున్నావో, ఎలా చేద్దాం అనుకున్నావో ఆ విషయంలో స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండు. ఆ తర్వాత తత సపరివారం తం నిర్మూలం కురు రాక్షసం. ఆ తర్వాత సపరివారంగా, సమిత్రంగా, సబాంధవంగా, సపుత్ర బాంధవంగా ఆ రావణాసురుణ్ణి నిర్మూలం కురు, సంహరించు. పృథివీమపి కాకుత్సా ససాగరవనాచలాం పరివర్తయితుం శక్తః కిమంగ పునరావణం. ఇంతోటి రావణాసురుడు చంపడం నీకు పెద్ద కష్టమైన పని నేనేమో అనుకోవటం లేదు రామచంద్ర. కారణం ఏమిటి? నువ్వు పృథివీమపి, సమస్త పృథివీని కూడా పరివర్తయితుం శక్తః, మొత్తం ఈ విశ్వం అంతటినీ కూడా లేకుండా చేసేయగలవు, మళ్ళీ పునఃసృష్టి చేయగలవు. అది నీ యొక్క విశేషమైనటువంటి శక్తి. కాబట్టి సాగరములతోటి, వనములతోటి, పర్వతములతోటి కూడి ఉన్న ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా పరివర్తనం చేసేటువంటి శక్తి కలిగినటువంటి నువ్వు తోటి రావణాసురుడి గురించి పెద్దగా ఆలోచించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శరత్కాలం ప్రతీక్షస్వ. కాస్త ఈ మేఘాలవి వెళ్ళిపోయి కాస్త వానలవి తగ్గి శరత్కాలం వచ్చిన తర్వాత ప్రావృట్కాలోయమాగతః తతస్స రాష్ట్రం సగణం రావణం త్వం వధిష్యసి. ఎప్పుడైతే ఈ వర్షకాలం వచ్చేసింది, ఇప్పుడు ఈ వర్షకాలం వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం అంతా కొంచెం నల్లని మబ్బులు వెళ్ళిపోయిన తర్వాత మనందరం ప్రయాణం చేయడానికి వీరైనటువంటి పరిస్థితులు కనుక వచ్చిన తర్వాత సరాష్ట్రం సగణం రావణం త్వం వధిష్యసి. రాష్ట్రంతో పాటు, సమస్త రాజ్యంతో పాటు, సమస్త బంధుగణంతో పాటు, సమస్తమైనటువంటి సైనికులతో పాటు రావణం త్వం వధిష్యసి. ఆ రావణుని నువ్వు సంహరిస్తావు సుమా, సంహరించగలవు సుమా, సంహరించబోతూ ఉన్నావు.
అహంతు ఖలు తే వీర్యం ప్రసుప్తం ప్రతిబోధయే. వెంటనే అనుమానం వచ్చింది లక్ష్మణ స్వామి, ఏంటి ఇంత మాట్లాడిస్తున్నాను నేను ఇవాళ, అన్నయ్య గారికి తెలియదనే ఇవన్నీ చెప్పడం నేను అని వెంటనే అనుకున్నారు లెంపలేసుకుని. అహంతు ఖలు తే వీర్యం ప్రసుప్తం ప్రతిబోధయే. నిద్రాణంగా ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి నీలోని ఆ వీరత్వాన్ని నేను మళ్ళీ లేపానంతే తప్ప నీకేదో తెలియదని కాదు, నువ్వు భీరుడవని కాదు, నువ్వు మహాధీరుడవని తెలుసు నాకు. ఆ నీలో ప్రసుప్తంగా ఉన్నటువంటి ఆ వీర్యాన్ని నేను ప్రతిబోధయ్యే ఒక్కసారి నిద్రలేపాను. దీప్తైరాహుతిభిక్కాలే భస్మచ్ఛన్నమివానలం. బాగా మంట మండుతూ ఉన్నది. కొంతసేపటి తర్వాత మంట ఆరిపోయింది. మంట ఆరిపోయిందని మనం చేయి పెడితే కాలుతుంది. కారణం అది భస్మచ్ఛన్నం. కేవలం తాత్కాలికంగా దాని మీద ఒక ఇది ఉన్నది, దాని మీద ఒక బూడిద లేదా నిగురు గప్పిన నిప్పులా ఉండవు అంతే. అంతేగాని నీ లోపల వెలుగుతున్నటువంటి ఆ నిప్పు, ఆ కాంతి, ఆ తేజస్సు, దాని సంగతి నాకు పూర్తిగా తెలుసు రామచంద్ర అనగానే లక్ష్మణస్యతు తద్వాక్యం ప్రతిపూజ్యహితం శుభం రాఘవ సుహృదం స్నిగ్ధం ఇదం వచనమబ్రవీత్. లక్ష్మణుడు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని చక్కగా విని, హితకరమైనటువంటి శుభంకరమైనటువంటి ఆ వాక్యాన్ని విని రామచంద్రమూర్తి ప్రేమతోటి స్నేహంతో లక్ష్మణ స్వామితో ఇలా చెప్తూ ఉన్నారు. వాచ్యం యదనురక్తేన స్నిగ్ధేన చ హితేన చ సత్య విక్రమయుక్తేన తదుక్తం లక్ష్మణత్వయా. భలేవాడివనయ్యా, నేనేమనుకుంటాను నువ్వు చెప్పిన దాని గురించి. నా మీద ఎంత ప్రేమ లేకపోతే నువ్వు అలా మాట్లాడతావు. నీ మాటల్లో నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తూ ఉన్నది. నువ్వేం తప్పే చెప్పలేదే, యుక్తమైనటువంటి విషయాన్నే చెప్పావే. ఇప్పుడు ఆచరించవలసినటువంటి వీరుడైన వాడు ఏ రకంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయమే చెప్పావు తప్ప నువ్వేమీ తప్పు విషయాన్ని చెప్పలేదు సుమా. యుక్తమైనటువంటి విషయాన్నే, ఇప్పుడు ఏది యోగ్యమైనటువంటిదో ఆ విషయాన్నే నీ నోట పలికావు. ఏష శోక పరిత్యక్త, నాకు తెలుసయ్యో, ఏష శోక పరిత్యక్త, ఈ శోకం ఏదైతే ఉందో అది విడిచిపెట్టవలసినది, విడిచిపెట్ట తగినది. సర్వకార్యావసాదక, సర్వకార్యములని కూడా నాశనం చేసేస్తుంది ఈ శోకం. శోకంలో ఉన్నవాడు ఏనాడు కూడా కార్యసిద్ధిని పొందలేడు. విక్రమేషు అప్రతిహతం తేజ ప్రోత్సాహయామ్యహం. విక్రమములందు అప్రతిహతం తేజ, అప్రతిహతమైనటువంటి ఎవరి దగ్గర ఓటమిని చూడనటువంటి తేజస్సు ఏదైతే ఉందో దాన్నే నేను ఒప్పుకుంటాను, దాన్నే నేను ప్రోత్సహిస్తాను సుమా. శరత్కాలం ప్రతీక్షిస్యే, శరత్కాలం కోసం ఆగి చూద్దాం. స్థితోస్మి వచనే తవ, నీ మాట మీద నిలబడతాను నేను, నువ్వు చెప్పినట్టే ఉంటాను. శోకాన్ని కాస్త తగ్గించుకుంటాను. ఆ రావణాసురుని నేను అవ్యవస్థిత చిత్తం లేకుండా ఉండి ధైర్యంతో ససోదర సమిత్ర బాంధవంగా సంహరిస్తాను. సుగ్రీవస్య నదీనాంచ ప్రసాదమనుపాలయన్. నాకు ఇద్దరి యొక్క అనుగ్రహం కోసం నేను వేచి ఉన్నాను. ఒకటి, ఈ నదుల యొక్క అనుగ్రహం కావాలి. ఎందుకంటే అవి అంతంత వేగంగా అంతంత వానలతో ప్రవహిస్తుంటే వాటిని దాటవలసి వస్తే దాటడం అది కష్టమైపోతుంది. కాబట్టి ఈ నదుల యొక్క ప్రవాహ వేగం కొంత తగ్గాల్సి ఉంది. వాటి అనుగ్రహం కోసం నేను వేచి ఉంటాను. సుగ్రీవుని అనుగ్రహం కోసం కూడా నేను వేచి ఉన్నానయ్యా. ఇంకా ఎంతకాలం పడుతుందో సుగ్రీవుడు. ఇప్పుడే పాపం రాజ్యాన్ని పొందాడు, ఇప్పుడే ఎన్నాళ్ళు లేనటువంటి సుఖాలన్నీ కూడా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు. అతని అనుగ్రహం వచ్చేదాకా నేను వేచి ఉండాలి సుమా. ఉపకారేణ వీరస్తు ప్రతికారేణ యుజ్యతే అకృతజ్ఞో అప్రతికృతో హంతి సత్వవతాం మనః. ఉపకారం పొందినటువంటి వీరుడైనటువంటి వాడు ఆ ఉపకారానికి ప్రత్యుపకారం ఎలా చేయాలి అని నిరంతరము ఆలోచిస్తూ ఉంటాడని నాకు తెలుసు. మన సుగ్రీవుడు కూడా అలాంటి వాడే. నేను చేసినటువంటి ఉపకారానికి నాకు ఏం ప్రత్యుపకారం చేయాలి, ఎప్పుడు చేయాలి అని మనసులో నిరంతరము ఆలోచిస్తూ ఉంటాడు. బాగా మంచివాళ్ళు, మెత్తనైనటువంటి వాళ్ళు, సున్నితమైనటువంటి మనస్సు కలవాళ్ళు అవతల వాడు అలా ఆలోచించకపోతే చాలా బాధపడతారు. వాళ్ళకి చాలా కోపం వస్తుంది, నిష్ఠురం అనిపిస్తుంది. కాబట్టి చేసిన పనిని మర్చిపోయి అకృతజ్ఞుడై, కృతజ్ఞత లేకుండా ఉండేటువంటి వాడు సత్వవంతులైనటువంటి, బలవంతులైనటువంటి మంచివారి యొక్క మనస్సులని వారు ఇబ్బంది పెడతారు సుమా. అథైవ ముక్త ప్రణిధాయ లక్ష్మణ కృతాంజలిస్తత్ ప్రతిపూజ్య భాషితం
ఉవాచ రామం స్వభిరామ దర్శనం ప్రదర్శయన్ దర్శనమాత్మన శుభం. ఇంత మొహం అయిపోయింది లక్ష్మణ స్వామికి. రామచంద్రమూర్తి అన్న మాటలకు మళ్ళీ మామూలు మనిషి అయ్యారు స్వామి అనుకున్నారు ఆయన. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి కృతాంజలి అయి 2 చేతులు నమస్కరించి అంజలి ముద్రతోటి రామచంద్రమూర్తికి నమస్కరించి ఆయన రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ తన మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉండగా నిలబడి ఉన్నారు లక్ష్మణస్వామి. యథోక్తమే తత్తవ సర్వమిప్సితం నరేంద్రకర్త నచిరాధరీశ్వర శరత్ప్రతీక్ష క్షమతామిమం భవాన్ జలప్రపాతం రిపు నిగ్రహే ధృత. మీరు అన్నది నిజమే రామచంద్ర, మీరు చెప్పిందంతా నిజమే. సమస్తమైనటువంటి కోరికలు తీరినటువంటి వాడై ఆ హరీశ్వరుడైనటువంటి సుగ్రీవుడు తన కోరికలని తీరి హాయిగా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు శరత్ప్రతీక్ష, శరత్కాలం కోసం వేచి ఉన్నటువంటి అతడి గురించి క్షమతామిమం, క్షమిద్దాం, అతడు సంతోషంగా తన సుఖాలన్నింటినీ అనుభవింపనిద్దాం. జలప్రపాతం రిపు నిగ్రహే ధృత. ఈ ప్రవహిస్తున్నటువంటి నీటి యొక్క వేగం కొంచెం తగ్గేదాకా మనం నిగ్రహించుకుని ఆగుదాం. నియమ్య కోపం ప్రతిపాల్యతాం శరత్ క్షమస్వ మాసాం చతురో మయా సహా. నీ యొక్క అసంతృప్తిని కోపాన్ని కూడా నిగ్రహించుకుని రామచంద్ర ఈ శరత్కాలం కోసం ఒక 4 మాసములు మనం వేచి ఉందాం. వసాచలేస్మిన్ మృగరాజ సేవితే సంవర్ధయన్ శత్రువధే సముద్యమం. ఈ ఈ కాలం రాగానే, ఆ వానాకాలం వెళ్ళిపోయేది రాగానే మనం మృగరాజ సేవితమైనటువంటి అచలే వసామహే, మృగరాజ సేవితమైనటువంటి కొండ మీద మనం ఉండి శత్రువధకి ఏ రకంగా శత్రువధ చెయ్యాలి అనేటువంటి విషయం మీద మనం ఆలోచిద్దాం. సతథా వాలినం హత్వా సుగ్రీవమభిషిచ్య చ వసన్మాల్యవత పృష్ఠే రామో లక్ష్మణమబ్రవీత్. ఇందాక ప్రశ్రవణగిరి అని ఏదైతే చెప్పామో దాన్ని ఇప్పుడు మహర్షి మాల్యవత పృష్ఠే, మాల్యవత్ పర్వతం అంటున్నారు. అంటే రెండు కూడా అభేదం అనమాట. మాల్యవత్ పర్వతం అన్నా ప్రశ్రవణగిరి అన్నా ఒకటే. ఆ పర్వతం మీద దాని యొక్క పృష్ఠే, దాని యొక్క శిఖరం మీద, దాని యొక్క పైన ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆ రకంగా వారిని సంహరించి సుగ్రీవుడికి అభిషేకం జరిగేలా చూసి ఆ పర్వతం మీద నివసిస్తున్న వాడై లక్ష్మణుడితో చెప్తూ ఉన్నారు. అయం సకాల సంప్రాప్త సమయోద్యజలాగమః సంపశ్యత్వం నభో మేఘై సంవృతం గిరిసన్నిభై. వాల్మీకి మహాకవి ఎందుకయ్యాడో తెలుస్తూ ఉంది మనకి రాబోయేటువంటి శ్లోకాల్లో. ఇది కేవలము ఒక అందమైనటువంటి కవితా శిల్పం. ఒక కవి, అందమైనటువంటి కవి ప్రకృతిని ఎలా వర్ణించగలడు అని చూపిస్తున్నారు మనకి మహర్షి. ఏదో భావగర్భితమైనటువంటి రామచంద్రుడే పరబ్రహ్మము అని చెప్పినటువంటి వాల్మీకి మహర్షి ఇప్పుడు ఈ కొండ ఎంత బాగుంది, ఈ నది ఎంత బాగుంది, ఈ మేఘం ఎంత బాగుంది, ఈ చెట్టు ఎంత బాగుంది అంటూ ప్రతిదాన్ని కూడా వర్ణిస్తూ ఉన్నారు. రామచంద్రుడి మనస్సులో కనిపిస్తున్నటువంటి భావాలని ఆయన శ్లోక రూపంలో లేదా చిత్ర రూపంలో మనకి ఆ చిత్రాన్ని మనకి శ్లోక రూపంలో అందిస్తూ ఉన్నారు. అయం సకాల సంప్రాప్త సమయోద్యజలాగమః. ఇక వర్షం వస్తున్నటువంటి సూచనలు కనబడుతున్నాయా? సంపశ్యత్వం నభో మేఘై సంవృతం గిరి సన్నిభం. ఒక్కొక్క పెద్ద పెద్ద కొండ అలా ఆకాశంలో నడుస్తోందా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద నల్లని మేఘాలని చూడు లక్ష్మణ. నవమాసధృతం గర్భం భాస్కరస్య గభస్తిభిః పీత్వా రసం సముద్రాణం ద్యౌః ప్రసూతే రసాయనం. చాలా అద్భుతమైనటువంటి ఒక వేదమంత్ర రహస్యాన్ని ప్రకృతిని వర్ణించడానికి వాడుకుంటూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఏమిటట వేదమంత్రం అంటే యాభిః ఆదిత్య తపతి. అంటే ఏ కిరణముల ద్వారా సూర్యుడు మనందరినీ తప్పింపజేస్తూ ఉన్నాడో అస్మిభిః తాభిః పర్జన్యో వర్షతి. ఆ కిరణముల ద్వారానే సూర్యుడు మనకి వానల్ని కురిపిస్తూ ఉన్నాడు. అంటే మనకి శిక్షించినా రక్షించినా కూడా అదే చెయ్యి. ఆ చేతితోటే పెట్టినా కొట్టినా కూడా. కాబట్టి సూర్యుడు ఏ కిరణములతోటైతే మనందరినీ తప్పింపజేస్తూ ఉన్నాడో ఆ కిరణములతోటే మనల్ని చల్లబరచడం కోసం వర్ష రూపంలో మళ్ళీ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడయ్యా. యాభిః ఆదిత్య తపతి
రశ్మిభిః తాభిః పర్జన్యః వర్షతి. ఇది వేదమంత్రం. దీనిని మహర్షి తన శ్లోకంలో ఇమిడ్చి రామచంద్రమూర్తి నోట పలికిస్తూ ఉన్నారు. ఏమిటట? వర్షకాలం ఎన్నాళ్ళు ఉంటుంది? మొత్తం కాలాన్ని విభజన చేసుకుంటూ పోతే 3వ వంతు అనుకోవచ్చు. 9 నెలలు వర్షాలు లేకుండా ఉంటే ఒక 3 నెలలు వర్షాలతో ఉంటుంది అనుకోవచ్చు. అంటే ఏమిటన్నమాట, 9 నెలల పాటు గర్భాన్ని ధరించి భాస్కరస్య గభస్థిమిః, సూర్యకిరణముల వల్ల వచ్చినటువంటి తన గర్భాన్ని ధరించి బాగా దాహం వేసి నీరు ఎక్కువగా తాగి జౌహు ప్రసూతే రసాయ, ఆకాశం గర్భం ధరించిందయ్యా. ఆకాశం గర్భాన్ని ధరించి 9 నెలల పాటు మోసి లోపల ఇప్పుడు వర్షిస్తూ ఉన్నది. వర్షం అనేదాన్ని ప్రసవిస్తూ ఉన్నది. ఇన్నాళ్ళు కూడా ఈ 9 నెలలు కూడా అది కేవలం నీటిని త్రావి బాగా నిండు గర్భిణిలా తయారైంది ఆకాశం. ఇప్పుడు ఆకాశం వర్షిస్తూ ఉన్నది అని చెప్పి రాశారు. మహర్షి వాల్మీకి వ్రాసినటువంటి వ్రాతల్ని పట్టుకుని చాలామంది కవులు చాలా రాసేశారు. మహర్షికి మనం మధుమయ పండితీనాం మార్గదర్శి మహర్షి అని ఒక మాట ఉంది, భోజరాజ్ చెప్పిన మాట. అంటే చక్కగా ఏ విషయాన్నైనా చెప్పాలి అంటే దానికి మార్గదర్శనం చేసిన వాడు, మొట్టమొదటి చూపించినటువంటి వాడు ఎవడయ్యా అంటే వాల్మీకి మహర్షి మాత్రమే. కాబట్టి ఇప్పుడు రాసినటువంటి ఇలాంటి శ్లోకాలు తీసుకుని ఎంతోమంది ఇంకా ప్రకృతి వనరులు చాలా చేసేసారు. వాటన్నిటికీ కూడా మూలం మాత్రం వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ శ్లోకం. దీనికి మూలం వేదంలో ఉన్నటువంటి మంత్రం. కాబట్టి వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదంలో ఏముందో రామాయణంలో అదే ఉంది. వేదం మనకు అర్థం కాదు, రామాయణం మనకు అందులో ఉన్నది కొంచెం కాబట్టి కొంచెమైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనకి అక్క సౌమ్యయాజి అని ఒక మహాపండితుడు ఉన్నాడు. ఆయన ఈ శ్లోకంతో చాలా ఆవేశపడిపోయాడు. చాలా అనుకుంటే ఏమి రాశారండి వాల్మీకి మహర్షి. ఆకాశం గర్భం ధరించిందా 9 నెలల పాటు, ఇప్పుడు దానికి ప్రసూతి సమయం అయిందా, కాబట్టి ఇప్పుడు వర్షాన్ని వర్షిస్తూ ఉన్నదా, భలే ఉందండి అనుకుని ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి రాశారు. ఇది మనకి అక్క సౌమ్యాజి గారు రాసినటువంటి సీతారామాంజనేయం అనేటువంటి ఒక కావ్యంలో మనకు కనపడుతుంది. ఇలాగే ఉంటుంది భావం, కానీ అందమైనటువంటి శ్లోకం. పశ్యభ్రాతః గగనమఖిలం నీలమేఘావకీర్ణం. తమ్ముడు లక్ష్మణ చూడవయ్య చూడు, గగనమఖిలం నీలమేఘావకీర్ణం. ఆకాశం అంతా కూడా దట్టమైనటువంటి నీలమేఘాలు ఉన్నాయి, చూసావా? దుఃఖాక్రాంతం హృదయమివ మే క్షోభతే నిర్విరామం. మేఘాలుంటే ఏమొస్తాయి? ఉరుములు వస్తాయి, నిరంతరము దడదడ చప్పుడు అవుతూ ఉంటుంది. ఈ మేఘాలు ఆకాశంలోనూ ఎలా ఉన్నాయంటే దుఃఖాక్రాంతం హృదయమివ మే, నిరంతరము దుఃఖించి హాసీత 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 అని అరుస్తున్నట్లుగా ఈ మేఘములన్నీ కూడా అరుస్తూ ఉన్నాయా అనిపిస్తున్నదయా వాటి యొక్క ఉరుముల శబ్దం చూస్తే. సపదివజ్జౌ ప్రసూతే స్వనంతి పీత్వాంబోధే జలమవిరతం భాస్కరాశ్రయిస్య గర్భం. భాస్కరుని యొక్క కరముల ద్వారా, భాస్కరుడు దగ్గరికి తీసుకోవడం ద్వారా ఈ మేఘములు గర్భాన్ని ధరించాయి. తెల్లగా ఉన్నటువంటివి, మామూలుగా తెల్లగా ఉన్నటువంటి స్త్రీ ఒక రకమైనటువంటి నలుపు రంగు పొందుతుంది గర్భం ధరించినప్పుడు. కాబట్టి తెల్లనటువంటి మేఘాలు కూడా నీలం రంగులోకి మారాయి అంటే అవి గర్భం ధరించాయి అని అర్థం. ఎలా వచ్చింది వీటి గర్భం అంటే భాస్కరాశ్రయి, ఆ సూర్యుని యొక్క కరముల వల్ల దగ్గరికి తీసుకోవడం వల్ల. పీత్వాంబోధే జలమవిరతం, అంబోధి ఈ సముద్రుని యొక్క నీటినంతటినీ కూడా తాగి త్రాగి త్రాగి ధృత్వా మాసాన్నవ 9 మాసాలు మోసి సపదివజ్జౌ ప్రసూతే స్వనంతి. పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఆడవాళ్ళు గట్టిగా బిగ్గరగా కేకలు పెడతారు కదా, అలాగా గర్భం ధరించినటువంటి ఈ మేఘాలు ఉరుములు అనేటువంటి చప్పుడు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవి ప్రసవం కాబోతూ ఉన్నాయి, నీటిని స్రవించబోతూ ఉన్నాయి. కాబట్టి ఒక ప్రసవం చేయబోతూ ఉన్నటువంటి ఒక స్త్రీ నెప్పులు తాళలేక బిగ్గరగా అరిచినట్లు ఈ గర్భం ధరించినటువంటి మేఘాలు నీటిని ప్రసవం చేయబోతూ ఉరుములు అనేటువంటి గట్టి శబ్దాన్ని చేస్తూ ఉన్నాయ్యా అని చెప్పి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక విషయాన్ని సహజమైనటువంటి మనిషిలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా వర్ణించడం చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు.
విషయం చాలామంది చెప్తారు, కానీ 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా విషయం చెప్పేవాడు మహాకవి అయిపోతాడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ రకంగా ఆ, వర్ణించింది అంటే అది కేవలం వాల్మీకి మహర్షి చేసినటువంటి వర్ణన ఈయన తెచ్చి పెట్టుకున్నారు. పశ్యభ్రాత గగనమఖిలం నీలమేఘావకీర్ణం దుఃఖాక్రాంతం హృదయమివ మే క్షోభతే నిర్విరామం పీత్వాంబోధేః జలమవిరతం భాస్కరాస్త్రైశ్చ గర్భం ధృత్వా మాసాన్ నవ సపది వద్యౌ ప్రసూతే స్వనంతి అని చెప్పి అనేక మంది కవులు ఈ శ్లోకాలలోంచి స్ఫూర్తి పొందారు. తర్వాత రామచంద్రమూర్తికి చూస్తే ఆ మేఘాలు కనపడుతున్నాయి. ఆయన వెంటనే ఒక ఆలోచన వచ్చింది. శక్యమంబరమారుహ్య మేఘ సోపాన పంక్తిభిః కుటజార్జునమాలాభిః అలంకర్తుం దివాకరం. ఒక మేఘం తర్వాత ఒక మేఘం, ఒక మేఘం తర్వాత ఒక మేఘం ఎలా కనపడుతున్నాయో చూసేవా లక్ష్మణ? మన కోసం పేర్చిన మెట్లులో ఉన్నాయ్యా. ఈ మెట్ల మీద ఎక్కేసి మనకి దొరికినటువంటి పూలతోటి చక్కటి హారాన్ని తీసుకెళ్లి సూర్యుడి మెడలో వేస్తే ఎంత బాగుంటుంది. ఈ మేఘాల మీద ఎక్కి సూర్యుడిని అందుకోవచ్చేమో అనిపిస్తూ ఉన్నది. అంటే తమ వంశ మూల పురుషుడైనటువంటి సూర్య భగవానుడిని స్మరిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి ఈ సమయంలో. కాబట్టి ఆ రకంగా సూర్యుడికి పుష్పాలంకారం చేయడానికి అవసరంగా మెట్లు పెట్టారా అన్నట్లుగా మేఘ పంక్తులు కనపడుతూ ఉన్నాయి అని చెప్పి రామచంద్రమూర్తి అంటూ ఉన్నారు. సంధ్యారాగోధితై, ఇంతవరకు మేఘాల యొక్క వర్ణన అయింది. తర్వాత అంబరం యొక్క వర్ణన చేస్తున్నారు, ఆకాశం యొక్క వర్ణన. సంధ్యారాగోధితై తామ్రై అంతేష్వధిక పాండరై స్నిగ్ధైరభ్రపటచ్ఛేదై బద్ధవ్రణమివాంబరం. ఒక క్షత్రియుడు అనేకమైనటువంటి దెబ్బలు చూస్తుంటాడు యుద్ధాల్లో. దెబ్బలు తగిలినప్పుడు ఏం చేస్తారో కట్టు కడతారు. కట్టు కట్టినప్పుడు ఏమవుతుంది, దాని నుంచి ఆ వ్రణం నుంచి ఆ పుండు నుంచి కొంచెం రక్తం వస్తూ ఉంటుంది. కాబట్టి మధ్య భాగం ఎర్రగా ఉంటుంది, చుట్టూ ఉన్న కొత్తగా కట్టినటువంటి కట్టు కాబట్టి తెల్లగా ఉంటుంది. ఆకాశంలోకి చూస్తే లక్ష్మణ, ఈ సంధ్యాకాంతులు పడినటువంటి మేఘం చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నది ఎలా ఉన్నదంటే, స్నిగ్ధై అభ్రపటచ్ఛేదై, బాగా శుభ్రమైనటువంటి తెల్లనైనటువంటి కట్టు కట్టినటువంటి పుండుకి కట్టినటువంటి ఒక కట్టులా లేదు. ఆకాశం దెబ్బతిని రక్తాన్ని శ్రమిస్తున్నట్టు లేదు ఈ ఈ సంధ్యాకాంతులు పడినటువంటిది. మనం కొన్ని బాపు ముళ్ళపూడి వంటి వారు కూడా ఇటువంటి కొన్ని చలనచిత్రాల్లో వాడుకుంటూ ఉంటారు. ఆకాశాన్ని చూస్తే అప్పుడు ఏదో ఎవరినో సంహరించినట్టు ఉంది ఇలా. ఇవన్నీ వీటన్నిటికీ మూలం మళ్ళీ ఇది వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాట. అది వాళ్ళు చెప్పినటువంటి మాట కాదు. అది వాల్మీకి మహర్షి చెప్పారు. ఆకాశానికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది, దానికి చక్కటి తెల్లని వస్త్రంతో గుడ్డ కట్టారు. కాబట్టి మేఘం చుట్టూ తెల్లగా ఉన్నది, మధ్య భాగంలో సంధ్యాకాంతులు పడి దానికి ఎర్ర రంగు వచ్చింది. మందమారుత నిశ్వాసం సంధ్యాచందన రంజితం ఆపాండు జలదం భాతి కామాతురమివాంబరం. మందమందంగా గాలులు వీస్తూ ఉన్నాయి, సంధ్యాకాంతులు అలముకుంటూ ఉన్నాయి. బాగా తెల్లనటువంటి మేఘం ఒకటి ఉన్నది. అది ఎలా ఉన్నది అంటే, కామాతురమివాంబరం. ఆకాశం కామాతురుడైనటువంటి విరహంతో బాధపడుతున్నటువంటి ఒక ప్రేమికుడా లేదయ్యా. ప్రేమికుడు కూడా అలాగే మందమందంగా నిట్టూరుస్తూ ఉంటాడు, మాట్లాడు ఊ అని ఊపిరి వదులుతూ ఉంటాడు, వేడిగా నిట్టూరుస్తూ ఉంటాడు బాధ తాళలేక ఆ విరహాగ్నికి. అలాగే ఈ ఆకాశం మందమందంగా నిట్టూరుస్తూ ఈ వేడి తగ్గడానికి అనేకమైనటువంటి పూతలు పోసుకుంటూ ఉంటాడు. వాడు చందనం రాసుకుంటూ ఉంటాడు, మరొకటి ఉపచారాలన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఈ ఎర్ర చందనాన్ని రాసుకున్నాడేమో ఆకాశం ఈ విరహ బాధతోటి అన్నట్లుగా ఈ సంధ్యారాగం అంతా కూడా అలుముకుని ఉన్నదయ్యా. ఆపాండు జలదం, తన ప్రేయసి దగ్గరగా లేకపోవడం వల్ల వాడికి ఏ పని మీద ఇష్టం ఉండదు, మొహం అంతా పాలిపోయి తెల్లగా ఉంటుంది. కాబట్టి తెల్లగా కనపడుతున్నటువంటి ఈ మేఘం ఆకాశంలో ఉన్నది ఎలా కనపడుతూ ఉన్నది అంటే, బాగా విరహంలో ఉన్నటువంటి ఒక ప్రియుని వలె కనిపిస్తూ ఉన్నది కదా. ఏషా ఘర్మ పరిక్లిష్ట నవవారి పరిప్లుత సీతేవ శోక సంతప్త మహీ బాష్పం విముంచతి. భూమిని వర్ణిస్తూ ఉన్నారు ఇప్పుడు.
ఈ భూమి ఎలా ఉంది? ఘర్మ పరిక్లిష్ట నవవారి పరిప్లుత. నూతనంగా వచ్చినటువంటి మేఘముల నుంచి వర్షించబడినటువంటి నీరు తగిలి ఆ తర్వాత ఆవిరైనటువంటి ఆ నీరు దాని నుంచి పైకి వస్తూ సీతేవ శోక సంతప్త మహీ బాష్పం విముంచతి. అక్కడ నా సీతమ్మ ఏ రకంగా శోకంతో కన్నీటిని విడుస్తూ ఉన్నదో ఆ రకంగా ఈ నేల కూడా, ఈ భూమి కూడా నీటిని విడిచిపెడుతూ ఉన్నది. ఆ సీతాదేవి తన యొక్క కుమార్తె యొక్క దుఃఖం చూడలేక భూమి కన్నీరు కారుస్తూ ఉన్నదా అన్నట్లుగా లేదు భూమి నుంచి వస్తున్నటువంటి ఈ జలం. భూదేవి బాధపడుతూ ఉన్నది. అయ్యో, మంచివాడు అనుకుని, తెలివైన వాడు అనుకుని, వీరుడు అనుకుని ఇచ్చి పెళ్లి చేస్తే రామచంద్రమూర్తి ఇలా చేశాడేమిటి? నా సీతని ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోయి అనేక కష్టాలు పాలు చేస్తూ ఉన్నాడేమిటి అన్నట్లుగా భూమి బాధపడుతోందా అన్నట్లుగా దాని నుంచి నీరు వస్తున్నది. మా సీత కూడా ఈ రకంగానే దుఃఖిస్తూ ఉంటుంది. ఈ భూమిని చూస్తే సీత గుర్తొచ్చింది రామచంద్రమూర్తికి. మేఘోదర వినిర్ముక్తా కల్హార సుఖ శీతలా శక్యమంజలిభి పాతుం వాతా కేతకి గంధిన. వాయువుకి 3 లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు గాలిని వర్ణిస్తూ ఉన్నారు. గాలిని వర్ణించడం ఏంటంటే దానికి ఒక రూపం లేదు, వ్యవహారం లేదు, ఎలా ఉంటుందో తెలియదు. దానికి కూడా వర్ణే అంటే వర్ణే. కవికి ఏది అసాధ్యం కాదు, దేన్నైనా వర్ణించగలిగారు. నిరంకుశాడు కవి అన్నవాడు. ఈయన ఏం చెప్తున్నారు? గాలికి మామూలుగా 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటి? మంచి గాలి అయితే బంధంగా వీసాలి. మొత్తం తలుపులు గిలుపులు ఊడిపోయి ఇల్లంతా పడిపోయి అంత పెద్దగా రాకూడదు. మెల్లగా వీసాలి గాలి. మెల్లగా వీసడం, చల్లగా వీసాలి. వేడి గాలులు వచ్చి గాడుపులు రాకూడదు. సుగంధంతో వీసాలి. ముక్కు మూసుకుని అయ్యో ఇంత దుర్గంధం వచ్చింది ఏమిటి అనుకునే గాలి రాకూడదు. కాబట్టి గాలి అనేదానికి 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒకటి మందంగా ఉండడం, 2 చల్లగా ఉండడం, 3 సుగంధంతో కలిగి ఉండడం. ఇప్పుడు మేఘోదర వినిర్ముక్తా, గాలి గబగబా వీచకుండా మేఘాలు అడ్డం పడుతున్నాయి. కాబట్టి మేఘాల నుంచి విడిచిపెట్టబడినటువంటి కొంచెం వదులుతున్నాయి మేఘాలు గాలిని. కాబట్టి మెల్లగా వీస్తున్నటువంటి ఈ గాలి కల్హార సుఖ శీతల, అనేకమైనటువంటి పద్మములు వికసించి ఉండగా వాటి నీటి మించి వస్తూ ఉండడం వల్ల మిక్కిలి చల్లనైనటువంటిదైనటువంటి ఈ గాలి శక్యమంజలిభి పాతుం వాతా కేతకి గంధిన. మొగలి పూల నుంచి, మొగలి చెట్ల నుంచి వస్తూ ఆ మొగలి పూల యొక్క సుగంధాన్ని కూడా మోసుకుని వస్తున్నది గాలి. గంధవాహుడు అని పేరు గాలికి. గంధాన్ని మోసుకుని తీసుకొచ్చేవాడు అని పేరు. అంటే గంధవాహుడు అంటే గాలి అని అర్థం. కాబట్టి ఈ గాలి మేఘాల నుంచి రావడం వల్ల మందంగా వస్తున్నది, కల్హారముల నుంచి రావడం వల్ల సుఖశీతలంగా ఉన్నది. ఇప్పుడు కేతకి గంధములను మోసుకుని వస్తూ ఉన్నది. ఈ గాలి ఏం చేయొచ్చంటే పాతుం అంజలిభి శక్యం, దోసెళ్లతోటి గాలి ఇలా తాగచ్చయ్యా అన్నారు రామచంద్రుడు. గాలిని దోసెళ్లతోటి తాగడం, గాలి కేవలం స్పర్శ మాత్రం ద్వారానే తెలుస్తుంది. అది రుచి ద్వారానో తినడమో తాగడమో వినడమో చేసేటువంటి వ్యవహారం లేదు దాంతో. కాబట్టి ఈ గాలిని దోసెళ్లతోటి తాగొచ్చు అంటే అర్థం ఏమిటి? వర్ణించడానికి వీలు లేనట్లుగా ఒక ఇంద్రియం చేయవలసిన పని రెండో ఇంద్రియం చేసేయడానికి సిద్ధపడిపోతూ ఉరుకుతూ ఉన్నది ముందుకు. కాబట్టి దోసెళ్లతోటి ఈ గాలిని తాగాలనిపిస్తూ ఉన్నదయ్యా అంటే కేవలం అనుభవైక వైద్యమైనటువంటి సుఖాన్ని కలిగిస్తూ ఉన్నది ఈ గాలి. ఏష ఫుల్లార్జున శైల కేతకైరధివాసితః సుగ్రీవైవ శాంతారి దారాభిరభిషిచ్యతే. ఈ పర్వతాన్ని వర్ణించాలి. ఇక్కడ పర్వతాన్ని దేంతో పోలుస్తున్నారు? సుగ్రీవుడితో పోలుస్తున్నారు రామచంద్రమూర్తి. ఈ ఫుల్లార్జున శైల, వికసించినటువంటి అర్జున పుష్పములు కలిగినటువంటి ఈ శైలం ఎలా ఉందంటే కేతకైరధివాసిత, పైన ఇలాగ మొగలిపూలు ఇలాగనే వికసించినటువంటి మొగలిపూలు బోళ్ళు కనిపిస్తూ ఉంటే సుగ్రీవైవ శాంతారి, శమింపజేయబడినటువంటి శత్రువులు అందరూ కలిగినట్టి సమస్తమైన శత్రువులు నిధనం చెందిన తర్వాత, ఏ రకమైనటువంటి శత్రువు లేకుండా అయిపోయిన తర్వాత ధారాభిరభిషిచ్యతే, ధారల చేత అభిషేకం చేయబడుతున్నటువంటి ఈ కొండ బాగా వికసించినటువంటి పూలమాలను ధరించి శిరస్సు మీద ఇలా పైకి లేచినటువంటి కేతకీ పుష్పముల వలె ఉన్నటువంటి కిరీటాన్ని పెట్టుకుని సమస్తమైనటువంటి శత్రువులు కూడా లేకపోయిన తర్వాత ఈ నీరు పడుతూ ఉంటే ఈ పర్వతం మీద ఎలా ఉందంటే సుగ్రీవుడికి పట్టాభిషేకం జరుగుతోందా ఇక్కడ అన్నట్లుగా ఉందట. సుగ్రీవుడు ఒక కొండ శిఖరంలాగా, ఒక పర్వత శిఖరంలాగా కనిపిస్తూ ఉన్నాడు.
మేఘకృష్ణాజినధరా ధారా యజ్ఞోపవీతినః మారుతాపూరితగుహాః ప్రాధీతా ఇవ పర్వతాః. పర్వతాలు ఎలా ఉన్నాయి? పర్వతాలు ఎలా ఉన్నాయంటే మేఘకృష్ణాజినధరాః, పర్వతాల చుట్టూ కూడా మేఘం చుట్టుకుపోయింది. అలాగే దాని నుంచి నీటి ధారలు కారుతూ ఉన్నాయి పర్వతం మీద నుంచి. అలా కారుతూ ఉన్నటువంటి వాటి పర్వతం యొక్క గుహల్లోంచి శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఈయనకి ఎలా ఉన్నది అంటే ఉపనయనము చేసుకున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేఘం అనేటువంటి కృష్ణాజినాన్ని ఒకటి ధరించి, నీటి ధారలు అనేటువంటి ఒక యజ్ఞోపవీతాన్ని ఇలా ధరించి వేదమంత్రాలు చెబుతున్నాడా అన్నట్లుగా గుహలోంచి వచ్చేటువంటి ధరులే వేదమంత్రాలు, ఆ మబ్బులే అతడు ధరించిన కృష్ణాదినం, ఆ కారుతున్న నీటి ధారలే అతడు ధరించినటువంటి యజ్ఞోపవీతం అన్నట్లుగా ఒక వేద పండితుడిని గుర్తు చేస్తూ ఉన్నది ఈ ఈ పర్వతం. కషాభిరివ హైమీభిః విద్యుద్భిరివ తాడితం అంతస్తనిత నిర్ఘోషం సవేదనమివాంబరం. కొరడాలతోటి కొడుతూ ఉన్నారట. కొరడా ఏమిటి? మెరుస్తున్నటువంటి మెరుపు. అప్పుడప్పుడు చిన్న కొరడాలో వస్తుంది, సర్రమని వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మెరుపు తీగలు అనేటువంటి కొరడాతో కొడుతూ ఉంటే బాధ తాళలేక అరుస్తూ ఉన్నటువంటి అంబరం, ఆకాశం తన లోపల ఉన్నటువంటి నీటిని పైకి వెలిగెక్కుతూ ఉన్నదయ్యా. అంటే మేఘాలు ధ్వని చేస్తూ ఉన్నాయి, వాటికి పక్కనే మెరుపు తీగలు కనపడుతూ ఉన్నాయి. నీలమేఘాశ్రిత విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతి మా స్ఫురంతి రావణస్యాంకే వైదేహీవ తపస్విని. నీలమేఘం పక్కనే అప్పుడప్పుడు ఒక చక్కటి మెరుపు తీగ కనపడుతూ ఉంటే అది ఎంత అందంగా ఉన్నదంటే నల్లలేనటువంటి రావణాసురుని యొక్క ఒడిలో చాలా అందమైనటువంటి మెరుపు తీగ లాంటి సీతమ్మ తల్లి కూర్చుని ఆకాశంలో వెళ్ళిపోతూ ఉన్నట్టు లేదయ్యా. ఈ మెరుపు పక్కన మేఘం ఉన్నది రావణుడు బలవంతంగా తీసుకెళ్తున్నటువంటి సీతమ్మతోటి పోలిక కనపడింది. తపస్విని అయినటువంటి వైదేహిని కాబట్టి వాడు ఏం చేయలేడు, తపస్విని కాబట్టి తనతో పాటు తీసుకెళ్ళగలడు మహా అయితే, అంతే. ఇమాస్తా మన్మధవతాం హితా ప్రతిహతా దిశః అనులిప్తా ఇవ ఘనైః నష్టగ్రహ నిశాకరాః. ఇక్కడ ఉన్నటువంటి దిక్కులన్నీ కూడా ఎలా ఉన్నాయి? సమస్తమైనటువంటి దిక్కులు, 8 దిక్కులు కూడా ఎలా ఉన్నాయంటే నష్టగ్రహ నిశాకరాః ప్రతిహతాః. ఆ కాలంలో మబ్బులవి ఎక్కువగా ఉండడం వల్ల చంద్రుడు కనపడటం లేదు, గ్రహములేవి కనపడటం లేదు. దానివల్ల అవి మోసపుచ్చబడ్డాయి, దిక్కులని కూడా మోసపుచ్చబడి అనులిప్తా ఇవ ఘనైః. ఆ బాధ తాళలేక వెన్నపూస రాసుకుంటే ఎలా ఉంటుంది బాధ తగ్గడం కోసం? అలాగా మేఘములు అనేటువంటి వెన్న రాయబడిందా దిక్కుల మీద వారి యొక్క మన్మథ బాధ పోవడం కోసం. ఎందుకంటే చంద్రుడు లేడు అనేటువంటి, చంద్రుడు కనపడటం లేదు అనేటువంటి బాధతో దిక్కులన్నీ కూడా విలపిస్తూ ఉన్నాయి. క్వచిత్ బాష్పాభిసమృద్ధాన్ వర్షాగమ సముత్సుకాన్ కుటజాన్ పశ్య సౌమిత్రే పుష్పితాన్ గిరిసానుషు. కచిత్ బాష్పాభిసమృద్ధాన్ వర్షాగమ సముత్సకాన్. ఈ నీరు పడినప్పుడు ఈ పువ్వులలోంచి, గుల్మములలోంచి, మొక్కల్లోంచి కూడా ఒక ఆవిరి లాంటిది బయటకు వస్తుంది. ఆ ఆవిరి బయటకు వచ్చేటువంటి ఆవిరి ఎలా ఉన్నది అంటే పుష్పించినటువంటి గిరి సానువుల్లో, ఆ కొండ సానువుల్లో ఉన్నటువంటిది బాష్పాభిసమృద్ధాన్ వర్షాగమ సముత్సుకాన్. నీటి కోసం ఎదురు చూసి నిట్టూరుస్తున్నట్లుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గుల్మముల నుంచి ఆవిర్లు వస్తూ ఉన్నాయి. మమ శోకాభిభూతస్య కామ సందీపవాన్ స్థితాన్. ఈ కుడజములు శోకంతో కూడుకున్నటువంటి నాకు కామోద్దీపకమయ్యేలాగా నన్ను విక్రిస్తూ ఉన్నట్లుగా, నన్ను ఎగతాళి చేస్తున్నట్లుగా ఉన్నాయి సుమా. రజ ప్రశాంతం సహిమోద్య వాయు నిదాగధోష ప్రసరా ప్రశాంతాః స్థితా హి యాత్రా వసుధాధిపానాం ప్రవాసితో యాంతి నరా స్వదేశాన్.
ప్రశాంతంగా ఉండి భూమి నుంచి వానాకాలం అవడం వల్ల ఎక్కువగా దుమ్ము లేవటం లేదు, రజస్సు ఎక్కువగా లేవటం లేదు, అదంతా అణిగిపోయి ఉన్నది. ఈ వాయువు ఆ, ప్రశాంతంగా వీస్తూ ఉన్నది. ఎందుకంటే రాజులందరూ కూడా ఇక ముందు త్వరలో యుద్ధాలకు బయలుదేరుతారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా, ఎందుకంటే ఎక్కువగా కనుక దుమ్ము లేచినట్లయితే ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువే కనపడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వానాకాలం కారణం వల్ల రజస్సు అంతా కూడా అణిగిపోయి ఉన్నది. గాలులన్నీ కూడా ప్రశాంతంగా వీస్తూ ఉన్నాయి. రాజులందరూ కూడా యుద్ధానికి వెళుతూ ఉంటే వాళ్ళకి సహకరించడం కోసం ఇలా తయారైంది ఆ ప్రకృతి అన్నట్లుగా ఉన్నది సుమా. సంప్రతిస్థామానస వాసలుబ్ధా ప్రియాన్వితా సంప్రతి చక్రవాకా అభీక్ష్ణ వర్షోదక వీక్షతేషు యానాని మార్గేషు న సంప్రతంతి. ఈ సంప్రస్థితా మానసవాసలుబ్ధా, మానసవాసం చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగింది చక్రవాక పక్షులకి. మానస సరోవరం దగ్గర వెళ్ళాలంటే చాలా దూరం అవి ప్రయాణించవలసి ఉంటుంది. కాబట్టి వాటికి మార్గాన్ని చూపించడం కోసం అన్నట్లుగా ఈ నదులన్నీ కూడా ప్రవహించి ఒక మార్గాన్ని తయారు చేస్తూ ఉన్నాయి. ఆ మార్గం గుండా వెళితే మానస సరోవరం దాకా వెళ్ళిపోవచ్చు అని చక్రవాక పక్షులకి చెప్పడం కోసం ఈ రకంగా జరుగుతున్నది అని చెప్పి ఒక ఉత్ప్రేక్ష చేశారు ప్రకృతిని చూసి. ఇలాగా ఈ శ్లోకాల్లో దేన్ని చూసినా దాని వెనకాల ఇంకొక అంతరార్థం ఉందండి, మహర్షి చెప్పదలుచుకున్నది ఇది కాదండి అని చెప్పి పెద్దలు అనేక వ్యాఖ్యానాలు చేశారు. ఉదాహరణకి ఈ చక్రవాక పక్షులు మానస సరోవరం వెళ్ళిపోవడం అనేది పరమహంసలైనటువంటి వారు పరమాత్మ దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించడం కోసం పరమాత్మే వర్ష రూపంలో దారి చూపిస్తున్నాడు. ఆ కురిసింది పరమాత్మ యొక్క కరుణ కానీ నీరు కాదు. కాబట్టి పరమాత్మ కరుణావర్షం మార్గాన్ని చూపించడం కోసం, మోక్ష మార్గాన్ని చూపించడం కోసం పరమహంసలకి, సాధువులకి, ముముక్షులకి, తపస్సులకి ఉపయోగపడుతుంది. అది చెప్పడం ఈ వాల్మీకి యొక్క ఉద్దేశం అండి అని చెప్పి ఇలాగే ప్రతి శ్లోకానికి కూడా మరొక తాత్వికార్థాన్ని చెప్పినటువంటి వ్యాఖ్యానాలు అనేకం మనకు కనబడుతూ ఉంటాయి. కాకపోతే అన్నీ కూడా పొసిగేటువంటి వ్యాఖ్యానాలు కాదు. ఉన్నది ఉన్నట్లుగా మహర్షి చెప్పినట్లుగా ప్రకృతినే వర్ణిస్తున్నారు అని తీసుకోవడంలో తప్పేమీ లేదు. దాని వెనకాల ఇంకో అర్థం ఉందని ప్రతి దానిలో నుంచి ఏదో ఒకటి లాగడానికి ప్రయత్నిస్తే ఒక్కోసారి హాస్యాస్పదంగా ఉండేటువంటి అర్థాలు కూడా వాటిలో నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం 17 శ్లోకం దాకా వచ్చాం 28 సర్గలో. ఈ చిన్న సర్గ అయితే మాత్రం కాదు, ఇందులో 67 శ్లోకాలు ఉన్నాయి. అంటే మన కనీసం ఇంకో 50 శ్లోకాలు పూర్తి చేసుకుంటే ఈ వర్ణనలు ఆగుతాయి. అంతవరకు ఇలా వర్ణనలు సాగుతూనే ఉంటాయి. రామచంద్రమూర్తి యొక్క విరహం ఎంత గాఢంగా ఉందో, ఎంత దృఢంగా ఉందో, ఎంత పొడుగ్గా ఉందో చూపించడం కోసం ఇంత పొడుగైనటువంటి సగ తయారు చేశారు మహర్షి. ఇంకా కనపడిన ప్రతిదీ వర్ణిస్తూనే ఉన్నారు. అది రామచంద్రమూర్తి యొక్క కనిపిస్తున్నటువంటి దృశ్యం తప్ప వాల్మీకి చేసినటువంటి వర్ణన కాదు. రామచంద్రమూర్తి మనస్సు నిలకడలేక కనపడిన ప్రతిదీ చూస్తూనే ఉంది. ఆకాశాన్ని చూసింది, కొండల్ని చూసింది, మేఘాలను చూసింది, నీటిని చూసింది, పక్షుల్ని చూసింది, చిన్న చిన్న గుల్మాలని చూసింది, పువ్వుల్ని చూసింది. వీటన్నిటినీ కూడా రామచంద్రమూర్తి ఏ విధంగా భావిస్తూ ఉన్నారని చెప్పడం మహర్షి చేస్తున్నటువంటి పని. అందులో కొంత దూరం వెళ్ళి మనం ఇవాళ 67 శ్లోకాలు పూర్తి చేసుకుందాం అనుకున్నా పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. మహర్షి వాల్మీకి యొక్క గొప్పదనం అది. ప్రతి శ్లోకము ఇంకా చాలా వివరంగా తీసుకుని ప్రతి పదాన్ని బాగా వివరించి చెప్పేటువంటి పని చేసినట్లయితే ఇంకా జరుగుతుంది. కాబట్టి నేను ముందు చెప్పినట్లు మామూలుగా మన ఉపన్యాసాలు వినే రామాయణంలో ఈ సర్గలు కనపడవు మనకి. ఎందుకంటే కథాగమనం ఎప్పుడైతే ఆగిపోయిందో, కథాగమనం ఈ వర్ణనలతో ఎప్పుడైతే ఆగిందో, కేవలం కథాగమనమే ముఖ్యం అనుకునేటువంటి వాళ్ళు రమించడం కష్టం. కాబట్టి ఈ శ్లోకాలు సులువుగా విడిచిపెడతారు. మనమైతే పట్టుదల వదలని విక్రమార్కులం కాబట్టి 24,000 శ్లోకాలని ముట్టుకు తీరవలసిందే అనుకుని కూర్చున్నాం. కాబట్టి మీ అందరి యొక్క అనుమతితోటి ఇంతవరకు సాగింది. వచ్చేసారి మళ్ళీ వీలైనంత త్వరలోనే మనం ఈ సర్గని ముగించుకుని తరువాత సర్గలో లక్ష్మణస్వామి యొక్క క్రోధాన్ని రగిల్చి ఆ పైన వదిలిపెడదాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడు తేల్తామో చూద్దాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.